సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని భార్య సజీవ దహనమయ్యారు. నేపాల్లో నిరసన జ్వాలలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి నిప్పు పెట్టారు. ఖనాల్ భార్య మంటల్లో చిక్కుకుపోయారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేసినా కూడా అక్కడ యువత ఇప్పటి వరకు కూడా శాంతించట్లేదు. సోషల్ మీడియా బ్యాన్తో నేపాల్లో ఆందోళనలు ఎగసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. జెన్జెడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయని చెప్పుకోవచ్చు. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసంతో పాటు అధ్యక్ష సుప్రీంకోర్టు పార్లమెంటు భవనాలపై దాడి చేసి నిప్పంటించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ ఫౌడెల్ ఖాట్మాండ్ వీధుల్లో ఉరికించి కొట్టారు అతన్ని. మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య కాలిన గాయాలతో మరణించారు. మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించిన ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన రాజధాని ఖాట్మాండ్లోని డల్లు ప్రాంతంలో జరిగింది. చిత్రకర్ను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కూడా మరణించినట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. మంత్రులపై దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ ఫౌడెల్ వారికి కనిపించడంతో ఒక్కసారిగా కూడా అందరూ చుట్టుముట్టారు. ఆయన వీధుల్లో పరిగెడుతూ ఉండగా ఆందోళనకారులు దాడి చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన పరిగెడుతూ ఉండగా ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరి తన్నిన దృశ్యం కూడా ఆ వీడియోలో మనకి కనిపిస్తుంది. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి మంత్రి మళ్లీ లేచి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఈ దాడులు ఆర్థిక మంత్రికే పరిమితం కాలేదు. నేపాల్ మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బా అలాగే ఆయన భార్య ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి అర్జురానా దేవ్బాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. వీరిపై కూడా ఆందోళనకారులు దాడికి పాల్పడినట్లుగా అయితే మనకి ఆ విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. నేపాల్ ఎంత ఉద్రిక్తంగా మారింది, ఎంత నిరసన జ్వాలలు అక్కడ ఎగసి పడుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. జెన్జెడ్ యువత అయితే భయంకరంగా అక్కడ రెచ్చిపోతున్న దృశ్యాలైతే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఆ బిల్లుని ఎత్తివేసిన తర్వాత కూడా అక్కడ యువత ఆగ్రహ జ్వాలలు అక్కడ తగ్గట్లేదని కూడా మనకి కనిపిస్తుంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా అక్కడ నిరసన జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. యూత్ మొత్తం కూడా బయటకు వచ్చి వారి నిరసన తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలో చాలా మంది ప్రజాప్రతినిధుల ఇళ్లకు కూడా నిప్పు పెట్టడం, వాళ్ళని రోడ్లపైన పరిగెత్తించి కొట్టడం కూడా చాలా దారుణంగా అక్కడ యువత ప్రవర్తిస్తుందని కూడా మనకి మరొకసారి ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేపాల్లో ఇష్యూ అయితే ట్రెండింగ్ లో ఉందని కూడా మనం చెప్పొచ్చు. సోషల్ మీడియా బ్యాన్ తో నేపాల్లో ఆందోళనలు ఎగసి పడుతున్నాయని కూడా మనం చెప్పుకోక తప్పదు. జెన్జెడ్ యూత్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయని కూడా చెప్పొచ్చు. ఆ విధంగానే సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసంతో పాటు అధ్యక్ష సుప్రీంకోర్టు పార్లమెంటు భవనాలపై కూడా దాడి చేసి నిప్పంటించడం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ ఫౌడెల్ ఖాట్మాండు వీధుల్లో అతన్ని ఉరికించి కూడా అక్కడ కొట్టినట్లుగా మనకి తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పంటించారు. ఇంట్లో ఉన్న ఆయన భార్య కాలిన గాయాలతో ఒక్కసారిగా మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనమైనట్లుగా కూడా తెలుస్తోంది. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించి ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన
నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని డల్లు ప్రాంతంలో జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. చిత్రకర్ను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి అయితే తరలించారు. బట్ ఆమె చికిత్స పొందుతూ కూడా మరణించారు. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కూడా పూర్తిగా అలజడి మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. మంత్రులపై దాడులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా కూడా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి కూడా ఏ విధంగా ఆందోళన చేస్తున్నారో కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తే మనకి అర్థమవుతుంది. నిన్నటి నుంచి కూడా మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నేపాల్లో ఏ విధంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయో కూడా మనకి కనిపిస్తుంది. జన్జెడ్ యూత్ ను కూడా అక్కడ కంట్రోల్ చేయాలి అంటే కూడా ఎవరి తరం కావట్లేదు అనేది అయితే మనకి పూర్తిగా అర్థమవుతోంది. ఏదైతే బిల్ పాస్ చేశారో ఆ బిల్లుని ఎత్తివేసినా కూడా ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కూడా ఎలాంటి ఇష్యూస్ జరిగాయో కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ నేపాల్ ట్రెండింగ్ లో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ ఫౌడెల్ వారికి కనిపించడంతో ఒక్కసారిగా కూడా అక్కడ అందరూ చుట్టుముట్టడం జరిగింది. ఆయన వీధుల్లో పరిగెడుతూ ఉండగా కూడా ఆందోళనకారులు దాడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన పరిగెడుతూ ఉండగా కూడా ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరి తన్నిన దృశ్యం కూడా ప్రస్తుతం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని కూడా మనం చెప్పుకోక తప్పదు. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి మంత్రి మళ్ళీ లేచి కూడా ఆయన కాపాడుకోవడానికి కూడా మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఈ దాడులు ఆర్థిక మంత్రికే పరిమితం కాలేదు. ఇక్కడ నేపాల్ మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బా అలాగే ఆయన భార్య ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి అర్జురానా దేవ్బాలను కూడా నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారనేది ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. వీరిపై కూడా ఆందోళనకారులు దాడికి పాల్పడుతున్నారు. ఈ నిరసనలు ఇంతటితో విరమిస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సిన అంశం.